హాయ్. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బానే ఉన్నానండి. ఇన్ని రోజులు మా పాపకి హెల్త్ బాలేక వీడియోస్ అయితే చేయలేదు. సో, ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చేయడానికి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు పాపకి హెల్త్ బానే ఉంది. అసలు ఏమైంది పాపకి? అదే చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. ఇప్పుడు చాలా మంది ఇంతకుముందు నిమోనియా అనేసి చెప్తా ఉండిండ్రి. అదే అంటే కోల్డ్ సీజను అలా ఉన్నప్పుడు ఏదో నిమోనియా అంటే ఏదో కోల్డ్ ఎక్కువయ్యి అలా అవుతుంది అనుకునేదాన్నండి. కానీ అది నిజమే. మా పాపకొచ్చాకే తెలిసింది. ఓహ్! ఇలా ఇంత భయంకరంగా ఉంటుందా అని. ఏం లేదు. సరదాగా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాము. అలా వెళ్ళినందుకు మా పాపకి నిమోనియా అటాక్ అయింది. జస్ట్ 2 డేస్ అంతే. 2 డేస్ 1 డేలో అటాక్ అయింది. బట్ మేము వెంటనే ఇమ్మీడియేట్‌లీ హాస్పిటల్‌కైతే అడ్మిట్ చేసాం ఊర్లో. కానీ ఊర్లో అక్కడ పరిస్థితి చేతకాక 3 డేస్ అక్కడే అడ్మిట్ చేసాము. అక్కడ వాళ్ళు కాదు పాపని తీసుకెళ్ళండి బెంగుళూరుకి అంటే, సడెన్‌గా బెంగుళూరుకైతే వచ్చేసి ఇక్కడే అడ్మిట్ చేసి రెయిన్‌బోలో పాప అయితే ఇప్పుడు క్యూర్ అయిందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రాలోనే కాదు కర్ణాటకలో అయినా సరే ఎక్కడైనా న్యూమోనియా అయితే చిన్న పిల్లలకి అటాక్ అవుతుంది. సో, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆ నరకం చిన్న పిల్లలు అసలు పడలేరండి. నోరు లేని పిల్లలు ఏం చెప్తారు చెప్పండి. ఊపిరాడక పాప అరిచేది. మాకర్థమయ్యేది కాదు. ఎందుకు అరుస్తాంది పాప? కోల్డ్ అయింది. లోపలంతా గల్ల చుట్టుకుంది. కనిపిస్తుంది. ఎందుకంటే గల్ల ఇక్కడిక్కడే అన్నప్పుడు టాబ్లెట్స్ ఏసేటప్పుడు కనిపిస్తుందనమాట. అది కొంచెం గల్లే కదా! ఎందుకు అరుస్తాందో అర్థమయ్యేది కాదు. చేతల్లో ఉండదు, ఎత్తుకున్నా ఉండదు. ఏం చేసేది మేము? ఇంకా ఏం లేదనేసి హాస్పిటల్ అయితే తిరిగాము. పర్లేదు. ఇప్పుడైతే పాప సేఫ్‌గా బయటకొచ్చింది. బాగుంది. సో, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం కోల్డు ఏమైనా అనిపించినా మీకు వెంటనే కేర్ తీసుకొని చూసుకోండి. అంతే. మీరు చూసుకోరని కాదు. నేను పడ్డ కష్టం చూసాను మా పాపని. మీరు చూసుకోరు అని కాదు. అందరూ చూసుకుంటారు. ఎందుకంటే తల్లికి బాధ్యత. అందుకోసమని మన పిల్లలకి ఏమన్నా అయితే మన తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది. అందుకోసమని జాగ్రత్త చూసుకోండి అనేసి చెప్తున్నాను. ప్లీజ్ ఇప్పుడు ఎండాకాలం అనేసి చాలా మంది అనుకుంటా ఉండొచ్చు. న్యూమోనియా ఏంటి? అదేంటి అని. నిజమేనండి. ఎండాకాలం గాదు, వానాకాలం కాదు. రోగాలకి ఏ కాలం అయితే ఏముందండి? అటాక్ అయితే అయిపోతాయి. సో, ఇప్పుడు మా పాపకి అటాక్ అయ్యి ఇప్పటికి 15 డేస్ పైన అయింది. క్యూర్ అయింది. బాగుంది పాప. సో, అందుకని ఇన్ని రోజులు నేను వీడియోలయితే చేయట్లేదు. నేను వీడియోలు చేయట్లేదని లేవు, సబ్‌స్క్రైబర్స్ లేరు. వాచ్ టైమ్ అయితే అస్సలు పడిపోయింది. ప్లీజ్ ఇప్పుడైనా గుర్తించి కొంచెం షేరు, సబ్‌స్క్రైబ్ అయితే ఇవ్వండి. అంతే కాకుండా ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి చాలా మందికి న్యూమోనియా వస్తోందని చెప్తున్నాను కదా! ఈ వీడియో షేర్ చేయడం వల్ల పాపం వాళ్ళకి తెలుస్తుంది కదా! ఓహ్! పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తుమ్మినా, దగ్గినా ఇలా అటాక్ అవుతుందంట. కొంచెం జాగ్రత్తగా పెట్టుకుందాం మన పాపని అనేసి వాళ్ళు ఆలోచిస్తారు కదా! సో, అందుకోసం అయితే చెప్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోనైతే ఇంకొంతమందికి షేర్ చేయండి. తప్పనిసరిగా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోని నేనెందుకు షేర్ చేయమన్నానో గూడా చెప్పాను. అలాగే ఎలా న్యూమోనియా అటాక్ అవుతుందని మీకొక చిన్న మెసేజ్ పెడుతున్నాను. సో, ఫస్ట్‌లో చూసే ఉంటారు. అలా పిల్లలకి అలా లక్షణాలేమైనా కనిపించినా, లేకపోతే గల్ల మొదట నోరు తెరవగానే ఇక్కడిక్కడే కనిపిస్తుందండి గల్ల. పాపం వాళ్ళు ఏం మింగలేరు, తినలేరు. బ్రీతింగ్ తీసుకునే ఫస్ట్ ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడతారండి. ఐసీయూలో ఉన్నన్నాళ్ళు పాపని చూసి కళ్ళతో అసలు చెప్పాలిలెండి ఆ నరకం. అసలు తలుచుకోకూడదు అలాంటిది. ఇంకా అందుకనే మీకు కూడా చెప్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని వీలైనంత మందికి తొందరగా షేర్ చేయండి. ఎందుకంటే న్యూమోనియా అప్పుడెప్పుడో చెప్పినారు. అసలు అది ఉంటుందని కూడా ఎలా ఉంటుందో కూడా తెలీదు. పట్టించుకునే వాళ్ళం కాదు. ఎందుకులే అనేసి. కానీ ఇప్పుడైతే బాగా తెలిసిపోయింది. సో, అందుకనే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. న్యూమోనియా పిల్లలకి అటాక్ అవుతుంది. చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్‌స్క్రైబ్ అయితే చేయకపోయినా పర్వాలేదు కానీ షేర్ మాత్రం చేయండి.